బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ చిక్కుకున్నారు. 60,000 లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ గాను అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకటరెడ్డి ప్రైవేట్ స్కూల్ రెన్యూల్కు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వెంకటరెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన స్కూల్ రెన్యువల్ కొరకు హన్మకొండ డిఈఓ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్ మీద హన్మకొండ ఎంఈఓ గారు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పర్మిషన్ రాకపోయేసరికి ఆ సంబంధిత కరెస్పాండెంట్ డిఈఓ హన్మకొండ ఆఫీస్కి వెళ్ళి కన్సర్న్ సెక్షన్ క్లర్కులైనటువంటి గౌస్ తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జ్ డిఈఓ గారు వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా నా స్కూల్ రెన్యువల్ గురించి ₹1,00,000 డబ్బులు అడుగుతున్నారు, మీరు చెప్తే ఏమైనా తగ్గుతుందేమో కాస్త చెప్పండి సార్ అని చెప్పి వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. అయితే నేను వారికి చెప్తాను, మీరు వెళ్ళండి అని ఆ రోజు చెప్పాడు. మీరు ₹60,000 ఇవ్వాలి అని చెప్పాడు. ₹60,000 కూడా ఇవ్వడం నాతోని కాదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి అడగగా, సరే నువ్వు కొంచెం తగ్గించి ఇవ్వు పో, నీ పని చేసి పెడతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ₹60,000 తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తీసుకొని వచ్చి మళ్ళీ కన్ఫrontation కూడా అడిషనల్ కలెక్టర్ గారితో చేయడం జరిగింది. ఈ కేసులో అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారిని మరియు గౌస్ గారిని మరియు మనోజ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్లో ఏసీబీ వల్లో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ చిక్కుకున్నారు. 60,000 లంచం తీసుకుంటూ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ప్రతిరోజు ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం, అయినా సరే ఈ లంచావతారాలకి కొదవలేదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. యాక్చువల్లీ ఏం చెప్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు? రమణ, ఏదైతే హన్మకొండ కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక లంచగొండి అవతారం నిన్న బయటపడింది. ఒక అడిషనల్ కలెక్టర్ గా అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయించాల్సిన ఒక అధికారి ఈ విధంగా లంచాలు తీసుకుంటూ పట్టుబడటం అయితే ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చర్చాంశమైంది. ముఖ్యంగా ఎవరైతే అడిషనల్ కలెక్టర్ ఎంఏ వెంకటరెడ్డి ఉన్నాడో తను ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ డిఈఓగా కూడా హన్మకొండ జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హన్మకొండకు చెందిన ఒక ప్రైవేట్ పాఠశాల క్రియేటివ్ అనే ప్రైవేట్ పాఠశాల యొక్క అనుమతులు రెన్యూవల్ చేయాలని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ సతీష్ కుమార్ ఇటు డిఈఓ ఆఫీస్ లోని ఇటు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నారో మనోజ్ గౌస్ ని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుమతులు రెన్యువల్ చేయాలంటే వీరు డిఓగా ఉన్న అదనపు కలెక్టర్ ని ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి వారు అతనికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ₹1,00,000 లంచం ఇవ్వలేను, అంత ఇవ్వలేని పరిస్థితి, ప్రస్తుతం నాకు అన్ని ఉన్నాయి, నా లైసెన్స్ రెన్యువల్ చేయాలని కోరగా, లేదు డబ్బులు ఇవ్వండి, పని కాదని చెప్పడంతో అతను విసిగిపోయి ₹60,000 అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరు వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏసీబీ అధికారులు చాకచక్యంగా నిన్న కలెక్టర్ ఛాంబర్ దగ్గరే మాట వేసి ఇటు ఎవరైతే సతీష్ కుమార్ ప్రిన్సిపల్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న మనోజ్ కి గౌస్ కి ₹60,000 డబ్బులు ఇస్తుండగా వారు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారు ఇటు వెంకటరెడ్డి ఇటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను కూడా అదుపులోకి తీసుకొని వారు వారిపైన కేసులు నమోదు చేసి వారిని ఈరోజు వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ యొక్క వెంకటరెడ్డి పైన గతంలో కూడా 2008లో నల్గొండలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఆదాయం నుంచి ఆస్తుల కేసులో కూడా అతని పైన నమోదైంది. ఇప్పటికీ ఆ యొక్క కేసు కొనసాగుతుంది. అలాగే ఆర్డీఓ గారు జనగామల విధులు నిర్వహించినప్పుడు రింగ్ రోడ్ విషయంలో
భూముల క్రమబద్ధీకరణ విషయంలో కూడా భారీగా అవినీతి పాల్పడ్డట్లుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక జిల్లా అడిషనల్ కలెక్టరే ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడటం, అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత అవినీతి జరుగుతుందనేది మనకు తెలుస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.